శాశ్వతము కాదు, పరలోకమే శాశ్వతం. మీరందరూ ఏమి చేయాలంటే మారు మనసు పొందుడి అని ప్రశ్నించి మొదలు పెట్టాడు యేసుక్రీస్తు వారు. అలాగే ఆయన అనేక మార్లు చెప్పి 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 ఆయన సర్వమానవాళి కొరకు ఆయన ఏం చేశాడు? మరణం పొందాడు. మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేచాడు. ఈ భూమి మీద ఏ మానవుడు, ఏ దైవము మరణించి తిరిగి లేవడా? ఒక యేసు తప్ప. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది బతికారు కదా, కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వారు ఎవరైనా బ్రతికారాని చరిత్రను మనం చూస్తే ఎవరు కనపడరు. ఎవరు కనపడతారు? ఒక యేసు తప్ప. యేసు దైవం తప్ప ఏ దైవము కనపడదు, ఏ మానవుడు కనపడడు, ఏ రాజు కనపడడు, ఏ ప్రధానమంత్రి కనపడడు. ఒక యేసు తప్ప సమాధి ఇప్పటికీ ఖాళీ ఉంది. అన్ని సమాధులు ముయ్యబడ్డాయి. ఒక యేసు సమాధి తప్ప అన్ని సమాధులు ఏమయ్యాయి? ముయ్యబడ్డ. అక్షర సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మరు. నమ్మినా నమ్మకపోయినా లేఖం చెప్పింది. సాక్ష్యాధారాలు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దేవుని సంగమా, యేసు పుట్టాయన్న వాస్తవం, ఆయన బ్రతికాయన్న వాస్తవం, ఆయన చనిపోయాడన్నది వాస్తవం, చచ్చిపోయి తిరిగి లేచాడన్న వాస్తవం, తిరిగి లేచిన పరలోకానికి వెళ్ళడం వాస్తవం, మరలా తిరిగి రావడం వాస్తవం. నమ్మాలి. ఈ విధముగా యేసుక్రీస్తు వారు మరణించి ఈ తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి ఎవరైనా?